మూసీ నదిని ఒక మురికి కంపు నదిగా మార్చిన ఘనత ఈ కాంగ్రెస్ టీడీపీ వాళ్ళది కాదా? దయచేసి ప్రజలు ఆలోచించాలని నేను చెప్తా ఉన్నా. హుసేన్ సాగర్ మంచినీటి జలాశయాన్ని ఒక కాలుష్య కాసారంగా మార్చిన ఘనత వీళ్ళది కాదా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దత్తాత్రేయ గారిని ఒక ఆయన కొంచెం పెద్ద మనిషి అనే అభిప్రాయం నాకు కూడా ఉండే. ఆయన కూడా ఇలా అబద్ధాలు మాట్లాడే స్థితికి దిగజారినాడు. దత్తాత్రేయ గారు చెప్తాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అంటుండు, లేకపోతే కట్టలేడని చెప్తాడు. దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా నిజాయితీగా రేపు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రజలకు చెప్పాలి. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఈ భారతదేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎక్కడన్నా ఈ దేశంలో ఉందా? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా.